హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. FA3 ఎగ్జామ్ సిరీస్లో భాగంగా 9th క్లాస్ సంబంధించి తెలుగు FA3 క్వశ్చన్ పేపరు. ఈ పేపర్ వచ్చేసి బాగా అయితే గమనించండి. అలాగే మనకి ఈసారి ఏమైందంటే FA3 ప్యాటర్న్ వచ్చేసి చేంజ్ అయిపోయింది. మీకు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి పేపరు 35 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేయలేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమాన్ దిస్ వన్. అలాగే మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి మెటీరియల్స్, మోడల్ పేపరు అండ్ ప్రీ ఫైనల్ పేపర్స్ కూడా అన్నీ రాబోతున్నాయి. సో అవన్నీ కూడా అయితే మీ ప్రాక్టీస్కి అండ్ మీరు మంచి మార్కులు అయితే తెచ్చుకోవడానికి అయితే మీరు రివిజన్కి అయితే పనికి వస్తాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, 9th క్లాస్ సంబంధించి తెలుగు FA3 క్వశ్చన్ పేపరు. సో దీన్ని ఒక రివిజన్ పేపర్ లాగా అయితే తీసుకోండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈసారి ప్రతిసారి మనకు 20 or 25 మార్క్స్ అయితే పేపర్ ఉండేది. ఈసారి ఏమంటే 35 మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, సెక్షన్ 1లో మీకు అవగాహన ప్రతిస్పందన కింద ఒక పరిచిత పద్యం అనేది ఇచ్చారు. సో ఆ పద్యం చదివి దాని భావం అర్థం చేసుకొని ఇక్కడ ఇచ్చిన 4 క్వశ్చన్లకి మీరు ఆన్సర్ రావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ చెల్లి రావే, మంచి వల్లే రావే, కల్పవల్లి రావే, పాలవల్లి రావే అని ఒక పద్యం అయితే ఉంది. ఆ పద్యంకి సంబంధించి మీకు భావం తెలిస్తేనే కింద ఇక్కడ ఇచ్చిన 4 క్వశ్చన్లకి మీరైతే ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి ప్రశ్నలు: హంసను ప్రేమగా పిలిచింది ఎవరు? పై పద్యంలోని మాటలు ఎవరివి? గౌతముడు హంసను ఏమని పిలిచాడు? తర్వాత పై పద్యం ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. ఇలాగైతే ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, పరిచిత గద్యం చూడండి, 4 మార్కులకి, అంటే 2 కలిపి 8 మార్క్స్ చూడండి. ఈ పరిచిత గద్యాన్ని చదివి కింద ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం అయితే రాయాల్సి ఉంటుంది. చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పరిచిత గద్యాన్ని. సో నా ప్రాథమిక విద్య మా నాన్న దగ్గరే, ఆయన ఉపాధ్యాయుడిగా నాతో కృష్ణ, భాస్కర, సుమతి, వేమన శతకాల పద్యాలు 100 దాకా 5వ తరగతి ముగిసేలోపే కంఠస్థం చేయించాడు. ఇది ఒక గద్యానికి సంబంధించి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కింద క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. చూడండి క్వశ్చన్స్: పై పేరాలోని మాటలు ఎవరివి? రచయిత నాన్నగారి వద్ద ఏ విద్యను నేర్చుకున్నాడు? 5వ తరగతి ముగిసేలోపే ఏ పద్యాలను కంఠస్థం చేయించాడు? పై పేర ఆధారంగా ఏదైనా ఒక అర్థవంతమైన ప్రశ్న తయారు చేయండి. ఇలాగైతే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు పారాగ్రాఫ్ సంబంధించి క్వశ్చన్ చూడండి. తర్వాత చూడండి, సెక్షన్ 2లో మీకు ఏంటంటే వ్యక్తీకరణ, సృజనకు సంబంధించి చూడండి. ఇక్కడ 2 4 8 అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్. 2 4 8. ఫస్ట్ చూడండి, తీర్పు పాఠ్యభాగ కవి కరుణశ్రీ గురించి రాయండి. తర్వాత సెకండ్, ముఖాముఖి ప్రక్రియ గురించి రాయండి. ఇవి 4 మార్క్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్ చూడండి. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలు సమాధానం రాయండి. దీంట్లో మీకు చాయిస్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి, ఇంటర్నల్ చాయిస్. తీర్పు కథలో దేవదత్తుడు సిద్ధార్థుడు హంసని పిలిచిన తీరులోని వ్యత్యాసాన్ని, ఫలితాన్ని సొంత మాటల్లో వ్యక్తీకరించండి. లేదా విదేశీ యాత్ర రచన వల్ల మనకు కలిగే ప్రయోజనాలు తెలుపుతూ మిత్రునికి ఒక లేఖ రూపంలో రాయండి. ఇది వచ్చేసి మీకు 8 మార్క్ క్వశ్చన్ చూడండి. ఇక విభాగము 3 అంటే సెక్షన్ 3. దీంట్లో మీకు ఏంటంటే గ్రామర్ పాయింట్స్ చూడండి. ఇవన్నీ గ్రామర్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. ఇవన్నీ కూడా మీకు 11 మార్కులు ఇవ్వడం జరిగింది. ప్రతి దానికి 1 మార్క్ చొప్పున మొత్తం 11 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి దాన్ని అయితే బాగా క్షుణ్ణంగా గమనించండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. అఫ్కోర్స్ 9th వాళ్ళకే కదా అనుకోవచ్చు, మీరు ఒకసారి చూసుకోండి. ఇక్కడ గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. పర్యాయ పదాలు, నానార్థాలు, సందులు, తర్వాత సమాసాలు, విగ్రహవాక్యాలు, కర్తరీ వాక్యము, కర్మణి వాక్యము, ఇది ఏ రకమైన వాక్యము, సామాన్య వాక్యమా, సంశిష్ట వాక్యమా, తర్వాత ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించి వాక్య రూపంలో రాయండి. ఇలాగా ప్రశ్న అంటే ఇవ్వడం జరిగింది. తర్వాత గురువు లఘువుల గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి. అది ఉత్పలమాల, చంపకమాల ఉంటాయి కదా, అది. సో ఇలాగైతే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా చూసుకోండి. సో ఇది ఒక రివిజన్ పేపర్ లాగా వాడుకోండి. సో 100% అయితే మీరు కొన్ని క్వశ్చన్స్ అయితే తప్పకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, టఫ్గా ఉందా ఏమైనా మీరు ఎప్పుడైతే కామెంట్ చేయండి. సో డెఫినెట్గా అయితే నేను తెలుసుకుంటా. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మన ఛానల్లో 10th క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి ప్రీ ఫైనల్ పేపర్స్ అండ్ మోడల్ పేపర్స్ అండ్ క్విక్ రివిజన్ కింద మీకు ఫైనల్ పేపర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.